భక్తి వన్న ప్రేక్షకులకు శుభోదయం. 19/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష ద్వాదశి అనంతర త్రయోదశి బుధవారం ద్వాదశి ఉదయం 5:43 వరకు అనంతరం త్రయోదశి ఉంది. త్రయోదశి పూర్తిగా ఉంది. విశాఖ నక్షత్రం సాయంత్రం 4:23, వర్జన్ రాత్రి 8:35 నుండి 10:16 వరకు రాత్రి వర్జం ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:34 నుండి 12:27 వరకు దుర్ముహూర్తం. సూర్యోదయం 5:30, సూర్యాస్తమయం 6:32. అమృత గడియలు ఉదయం 6:57 నుండి 8:40 వరకు కూడా అమృత గడియలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. ఈరోజు శుభ సమయం లేదు, మిశ్రమంగా ఉంది. సిద్ధియోగం ఉంది రాత్రి 8:51, బాలువ ఉదయం 5:54, కౌలవ సాయంత్రం 6:07. సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగానే ఉంది ఈరోజు కూడా. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి కొంచెం అనుకూలంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఆదిత్య, ఓం ఆదిత్యాయ నమః అనే నామం ఉందన్నమాట. సూర్యమండల మధ్యభాగమున బంగార వర్ణంలో ప్రకాశించే మహాపురుషుడే, పరబ్రహ్మయే ఆదిత్యుడు. అతడే ఆ దివ్యనామానికి అర్హుడుగా చెప్పారు. భూమికి అతిథి అను పేరు గలదు కనుక ఆదిత్యుడనగా భూమికి భర్త, ఆయనే శ్రీమన్నారాయణ మూర్తి అని చెప్పారు. ఆదిత్యానాం అహం విష్ణు, ద్వాదశ ఆదిత్యులయందు నేను విష్ణువు అని భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్పడం జరిగింది. కనుక ఆదిత్యుడనగా అతిథి యొక్క కుమారుడని అర్థం కూడా ఉంది. అతిథి యొక్క కుమారుడు వామనుడు కనుక శ్రీ మహావిష్ణువు యొక్క 5వ అవతారంగా తెలుస్తూ ఉంది. కావున భగవానుడు ఆదిత్యనామాచ్యుతుడగుచున్నాడు. సూర్యోపాసన సర్వరోగ హారకమని, సర్వరోగాల్ని హరిస్తుందని, ఇట్టి నామంతో కూడిన కారణము చేతనే ఈ విష్ణు సహస్రనామంలో రోగాత్ ముచ్యతే రోగాత్, సర్వరోగాల్ని హరింపజేసేటువంటి వాడు ఆదిత్యుడు. అందుకే ఆదిత్యాయ నమః ఆ నామ స్మరిస్తే చాలటండి, సర్వరోగాలు కూడా హరించేస్తాట స్వామి. అటువంటి శక్తివంతమైన నామంగా మనకు చెప్పారు. ఈరోజు స్వస్తి. మిగతా విషయాలు రేపు చూద్దాం.